హిమాలయాలు భారతదేశానికి పెట్టని కోటలా ఉండి మన దేశాన్ని రక్షిస్తున్నాయి. అదే హిమాలయాలలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అవి అంతుచిక్కని రహస్యాలుగానే ఉండిపోయాయి. ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన నల్లమల అడవులు. ఇంతవరకు ఈ ప్రపంచంలోని ఏ వ్యక్తి కూడా పూర్తిగా వాటిలో ప్రవేశించలేకపోయారు. వాటిలో ప్రతి పౌర్ణమికి చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతాయని పెద్దవాళ్ళు చెబుతారు. అటువంటి వాటిలో చాలా ప్రముఖమైనది శంబాలా నగరం. మన పురాణాల ప్రకారం హనుమంతుడు కూడా హిమాలయాలలో యతి రూపంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, పరిశోధనలు, కొన్ని భారతీయ గ్రంథాలు, బౌద్ధ గ్రంథాల్లో రాసిన దాన్ని బట్టి చూస్తే బాహ్య ప్రపంచానికి తెలియని లోకం ఒకటి హిమాలయాల్లో ఉంది. దాని పేరే శంబాలా. దీనినే పాశ్చాత్యులు హిడెన్ సిటీ అంటారు. ఎందుకంటే వందల వేల మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న హిమాలయాల్లో ఎక్కడో మనుషులు చేరుకోలేని చోట ఆ నగరం ఉంది. అది అందరికీ కనిపించదు. అది కనిపించాలన్నా, చేరుకోవాలన్నా మనం ఎంతో శ్రమించాలి. మానసికంగా, శారీరకంగా కష్టపడాలి. అంతో ఇంతో యోగం కూడా ఉండాలి. ఎందుకంటే అది అతి పవిత్రమైన ప్రదేశమని, ఎవరికి పడితే వారికి కనిపించదని అంటారు. అక్కడ దేవతలు సంచరిస్తారని, ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది అని చెబుతారు. ఉత్కృష్ట సాంప్రదాయాలకు ఆలవాలమైన ఆ నగరం గురించి కొంతమంది పరిశోధకులు తమ జీవితాన్ని ధారపోసి కొన్ని విషయాలు మాత్రం సేకరించగలిగారు. సాక్షాత్తు శివుడు కొలువుండే మౌంట్ కైలాష్ పర్వతాలకు దగ్గరలో ఎక్కడో పుణ్యభూమి శంబాలా ఉంటుందని, ఆ ప్రదేశం అంతా అద్భుతమైన సువాసనలు అలముకొని ఉంటుందని అంటారు. పచ్చని ప్రకృతి నడుమ ఉండే శంబాలాను వీక్షించడం ఎంతో మధురానుభూతి కలిగిస్తుందని చెబుతారు. బౌద్ధ గ్రంథాలను బట్టి శంబాలా చాలా ఆహ్లాదకరమైన చోటు. ఇక్కడ నివసించేవారు నిరంతరం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉంటారు. పాశ్చాత్యులు ఈ ప్రదేశాన్ని ది ఫార్బిడెన్ ల్యాండ్ అని, ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్ అని అంటారు. చైనీయులకు కూడా శంబాలా గురించి తెలుసు. లోకంలో పాపం పెరిగిపోయి అంతా అరాచకత్వం తాండవిస్తున్న సమయంలో శంబాలాలోని పుణ్యపురుషులు లోకాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారని, అప్పటి నుంచి ఈ పుడమి పైన కొత్త శకం ప్రారంభమవుతుందని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. ఆ కాలం 2424లో వస్తుందని కొన్ని గ్రంథాలు ఇప్పటికే తెలియజేశాయి. ఈ శంబాలాలో నివసించేవారు ఎలాంటి రుగ్మతలు లేకుండా జీవిస్తారని, వారి ఆయువు మామూలు ప్రజల కంటే రెట్టింపు ఉంటుందని, వారు మహిమాన్వితులని అనేక గ్రంథాలు, యోగులు, పుణ్య పురుషుల ద్వారా తెలుసుకున్న రష్యా 1920లో శంబాలా రహస్యాన్ని తెలుసుకోవడానికి తన మిలిటరీ ఫోర్సును పంపి పరిశోధనలు చేయించింది. అప్పుడు శంబాలాకి చేరుకున్న రష్యా మిలిటరీ అధికారులకి అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. అక్కడ యోగులు, గురువులు దాని పవిత్రత గురించి తెలియజేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నాజీ నేత హిట్లర్ 1930లో శంబాలా గురించి తెలుసుకోవడానికి, పరిశోధించేందుకు ప్రత్యేక బృందాల్ని పంపించాడు. ఆ బృందానికి నాయకత్వం వహించిన హెన్రిచ్ హిమ్లర్ అక్కడి గొప్పదనం తెలుసుకొని దేవతలు సంచరించే ఆ పుణ్యభూమి భూమిపైన ఏర్పడ్డ స్వర్గమని నాజీ నేత హిట్లర్కి చెప్పాడు. అంతేకాక హిమ్లర్ శంబాలాలో మరెన్నో వింతలు, విశేషాలు, మానవ మాతృలు కలలో కూడా అనుభవించని గొప్ప అనుభూతుల్ని సొంతం చేసుకున్నాడట. గోబీ ఎడారికి దగ్గరలో ఉన్న శంబాలానే రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని పాలించే కేంద్ర స్థానం అవుతుందని బుద్ధుడు కాలచక్రంలో రాశాడు. దీన్నే పాశ్చాత్యులు ప్లానెట్స్ ఆఫ్ హెడ్ సెంటర్ అంటారు. శంబాలా గురించి ఫ్రాన్స్కు సంబంధించిన చారిత్రక పరిశోధకురాలు, ఆధ్యాత్మికవేత్త, బౌద్ధ మత అభిమాని, రచయిత్రి అలెగ్జాండ్రా డేవిడ్ నీల్ పరిశోధించి అనేక గ్రంథాలు రచించింది. ఆమె తనకు 56 ఏళ్ల వయసులో ఫ్రాన్స్ నుంచి టిబెట్ వచ్చి లామాల్ని కలుసుకుంది. వారి ద్వారా శంబాలా గురించి తెలుసుకుని అక్కడకు వెళ్ళి మహిమాన్వితుల ఆశీస్సులు తీసుకోవడం వల్లనే ఆమె ఏకంగా 101 సంవత్సరాలు బతికిందని అంటారు.
ఆమె అక్టోబర్ 24, 1868లో జన్మించి సెప్టెంబర్ 8, 1969లో మరణించారు. అంతేకాకుండా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి టిబెట్లో కాలు మోపిన తొలి యూరోప్ వనిత ఆమె. అలాగే షాంఘై నగరానికి చెందిన పరిశోధకుడు డాక్టర్ లయోసిన్ కూడా శంబాలాపై చాలా పరిశోధనలు చేశాడు. ఆయన తన పరిశోధన గురించి చెబుతూ శంబాలా అనేది భూమి నుంచి స్వర్గానికి వేసిన వంతెన అంటూ పేర్కొన్నారు. ఆ ప్రాంతం ప్రపంచంలోని ఏ ఇతర ఆధునిక ప్రాంతానికి తీసిపోదు అని తెలిపాడు. అక్కడి వారు టెలిపతితో ప్రపంచంలోని ఎక్కడి వారితోనైనా సంభాషించగలరని, అక్కడ జరుగుతున్న అభివృద్ధి అయినా విధ్వంసం అయినా క్షణాల్లో వారికి తెలిసిపోతుందని తెలిపారు. శంబాలా 8 రేకుల భారీ కలువ పువ్వు ఎలా ఉంటుందో ఆ ఆకారంలో ఆ నగరం ఉంటుందని తెలిపాడు. హిట్లర్ తన ఆర్మీని అక్కడికి పంపి చాలా విషయాలు సేకరించాడు. అతనికి అద్భుతాలంటే చాలా ఇష్టం. అందుకే అతను వియన్నాలో మంత్ర యోగ విద్యలు నేర్చుకున్నాడు. ఆ ఆసక్తితోనే అతను కొంత సంస్కృతం కూడా నేర్చుకున్నాడు. శంబాలా గురించి ఎక్కువ సంఖ్యలో రాయబడిన సంస్కృత గ్రంథాల్ని అధ్యయనం చేయడానికి అతను సంస్కృతం నేర్చుకున్నట్టు, ఆ కారణంగానే అతను తరువాత స్వస్తిక్ గుర్తును వాడేవాడని అంటారు. ప్రపంచం మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనుకున్న హిట్లర్ కొంతమంది రహస్య అనుచరులతో కలిసి శంబాలాకు పయనం కట్టాడు అని, అక్కడి ఆధ్యాత్మికవేత్తలతో కలిసి వారి సాయంతో ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నించాడని అంటారు. పురాతన విజ్ఞాన శాస్త్రవేత్త బ్లావెస్కీ ఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించినప్పుడు విశ్వమానవులంతా షాక్ తిన్నారు. అయితే హిట్లర్ పన్నాగాన్ని శంబాలా ఆధ్యాత్మికవేత్తలు పడనివ్వలేదు. దానితో చేసేదేం లేక హిట్లర్ వట్టి చేతులతో వెనక్కి తిరిగాడు. వెనుకటి కాలానికి చెందిన లామా మింగ్యూ డోండప్ చెప్పిన దాని ప్రకారం శంబాలా వయస్సు 1/2 మిలియన్ సంవత్సరాలు. అక్కడ దేవతలు దిగేవారు, ఆ ప్రాంతంలో విహరించేవారు. శంబాలా ప్రజలు దాదాపు 12 అడుగుల పొడవు ఉంటారు. విష్ణువు కూడా తన 10వ అవతారమైన కల్కి కూడా శంబాలా నుంచే వస్తాడని తెలిపారు. మామూలుగా కనిపించని శంబాలాకి చేరుకోవడానికి బౌద్ధ గ్రంథాల్లో కొన్ని ఆధారాలు ఇవ్వబడ్డాయి. దాని ప్రకారం హిమాలయాల్లో ఎక్కడ ఉందో తెలియని శంబాలా నగరం చేరుకోవడానికి చాలా ప్రయాసపడాలి. అలా ప్రయాణం సాగిస్తుండగా తొలుత అంతు దరి లేని ఎడారి వస్తుంది. అదే గోబి ఎడారి. దాన్ని కూడా దాటిన తర్వాత పర్వతాలు ఎదురవుతాయి. వాటిని కూడా దాటి హిమాలయాల నడిబొడ్డుకు రావాలి. అప్పుడు కూడా శంబాలా కనిపిస్తుందని చెప్పలేం. ఎందుకంటే ఆధ్యాత్మిక ధోరణి లేని వారు, పాపకర్మల ఫలం అనుభవిస్తున్న వారికి హిమ సమూహాల నడుమ కేవలం మంచు దిబ్బలు, దట్టమైన మేఘాలు, కొండలు, కోనలు మాత్రమే కనిపిస్తాయి. అక్కడి అసాధారణమైన వాతావరణం వల్ల శంబాలా సంగతి అటుంచి మృత్యువు కూడా సంభవిస్తుందని బౌద్ధ గ్రంథాలు తెలుపుతున్నాయి. కొంతమంది పరిశోధకులు, చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం శంబాలా టిబెట్ హిమాలయాల్లోని కుండ్లున్ పర్వత సమూహంతో కలిసి ఉండొచ్చని అంటారు. శంబాలానే శ్వేతదీపం అని, ధ్రువలోకం అంటారని భారతీయ గ్రంథాలు కొన్నింటిలో ఉంది. సో మీరు ఏ పాపము ఎరగని వారైతే, ఆధ్యాత్మిక లోకాల అంచుల్ని చూడాలని భావించేవారైతే శంబాలాకు మీరు వెళ్ళి రావచ్చు. కానీ జాగ్రత్తగా వెళ్ళిరండి. ఈ కథనం మీకు నచ్చినట్లయితే, ఇలాంటి మరిన్ని కథనాలను మీరు చూడాలనుకుంటే యోయో టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి.